కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ప్రాజెక్ట్ నుండి దీపికా పదుకునే తొలగడానికి అసలు రీజన్ ఇదేనా? వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ జస్ట్ సాకేనా? యానిమల్ డైరెక్టర్ చెప్పిన స్టోరీ ఆమెకి నచ్చలేదా? ప్రభాస్ కోసం సందీప్ మరొక స్టోరీని రెడీ చేస్తున్నాడా? స్పిరిట్ మూవీ స్టార్ట్ అయ్యేది అక్కడేనా? సెట్స్ పైకి ఎంటర్ కాకుండానే హై ఆక్టెన్ చిత్రంగా మారిపోయింది స్పిరిట్. డేరింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, డైనమిక్ హీరో ప్రభాస్ ను డీల్ చేస్తున్న మూవీ కావడంతో ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. ఇందులో రెబల్ స్టార్ ను సరికొత్తగా చూపించబోతున్నాడు యానిమల్ డైరెక్టర్. ఈ ప్రాజెక్ట్ కోసమే డార్లింగ్ లుక్ అండ్ ఫిజిక్ చేంజ్ చేశాడని బాహుబలి 10 years ఈవెంట్ పిక్స్ చెప్తున్నాయి. సెప్టెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. మెక్సికోలో షూట్ స్టార్ట్ చేయబోతున్నారని టాక్. స్పిరిట్ లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని మ్యాటర్ లీక్ అయింది. హీరోయిన్ గా దీపికా ప్లేస్ లోకి రీప్లేస్ అయింది యానిమల్ జోయా అలియాస్ తృప్తి దిమ్రి. అయితే దీపిక ఈ సినిమా వదులుకోవడానికి అసలైన రీజన్ రీసెంట్లీ లీక్ అయింది. ఇప్పటి వరకు అందరూ ఊహించినట్లుగా వర్కింగ్ అవర్స్, మదర్హుడ్, రెమ్యూనరేషన్స్ కారణం కాదట. బాలీవుడ్ లో ఆమె క్లోజ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న న్యూస్ ప్రకారం స్పిరిట్ కథ నచ్చి కమిట్ అయ్యాక కాస్త గ్యాప్ లోనే అట్లీ ప్రాజెక్ట్ వచ్చిందట. అయితే రెండింటికి ఒకేలా డేట్స్ కేటాయించాల్సి వచ్చిందని, అందులోనూ స్పిరిట్ కన్నా అట్లీ స్క్రిప్ట్ నచ్చిందట కల్కి బ్యూటీకి. ఇప్పటికే కల్కిలో ప్రభాస్ తో వర్క్ చేయడం, మళ్లీ డార్లింగ్ తోనే ఎందుకులే అనుకుందట దీపిక. బన్నీతో ఫస్ట్ టైం కనుక కొత్త వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కోసమే వర్కింగ్ అవర్స్, రెమ్యూనరేషన్ సాకుగా చెప్పి స్పిరిట్ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆమె తప్పుకోవడం సందీప్ హ్యాపీగానే ఉన్నప్పటికీ స్టోరీ లీక్ చేయడంతో గుర్రుగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ కోసం సందీప్ ఓ పొలిటికల్ డ్రామా స్టోరీని కూడా ప్రిపేర్ చేశాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సాంగ్స్ లేకుండా స్టోరీ చెప్పాలనుకుంటున్నాడట. అయితే ఇది రూమరేనని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మొత్తానికి స్పిరిట్ నుండి తప్పుకోవడానికి దీపిక చెప్పిన సాకులు తృప్తికి మంచి ఛాన్స్ దక్కేలా చేశాయి. టాలీవుడ్ నుండి బాలీవుడ్ రూట్ పట్టిన తాప్సీ పన్ను గేర్ మార్చిందా? సీరియస్ కథల నుండి యూటర్న్ తీసుకోబోతుందా? మ్యారేజ్ లైఫ్ ఆమె కెరియర్ ని దెబ్బతీస్తోందా? ఓటీటీ ఫిలిం గాంధారి సంగతి ఏంటి? కంబ్యాక్ కోసం గట్టిగా ట్రై చేస్తోందా? మేడం టాలీవుడ్ తలుపు తట్టే ఛాన్స్ ఉందా లేదా? పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయంలో ఎప్పటికప్పుడు వైల్డ్ డెసిషన్ తీసుకునే కొద్ది మంది భామల్లో తాప్సీ పన్ను ఒకరు. టాలీవుడ్ లో ఆఫర్స్ క్యూ కడుతున్న టైంలో బాలీవుడ్ కి షిఫ్ట్ అయి స్టార్టమ్ సంపాదించుకుంది. బొద్దుగా ఉన్నారన్న విమర్శలను ఛాలెంజింగ్ గా తీసుకుని స్లిమ్ అయింది. సౌత్ లో గ్లామర్ పాత్రలు చేసిన భామ నార్త్ బెల్ట్ కు వెళ్ళాక రూట్ మార్చి ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలతో పాపులారిటీని సంపాదించుకోగలిగింది. అమితాబ్, రిషి కపూర్, షారుఖ్ లాంటి స్టార్ హీరోలతో యాక్ట్ చేసి తనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది మేడం. కెరియర్ పీక్స్ లో ఉండగానే డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ ని వివాహం చేసుకుని కొత్త ఫేజ్ లోకి ఎంటర్ అయింది సొట్టబుగ్గల సుందరి. మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాక స్పీడ్ తగ్గించినప్పటికీ సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది తాప్సీ. ప్రెజెంట్ గాంధారి అనే ఒక ఓటీటీ ఫిల్మ్ చేస్తోంది. ఈ మూవీలో రియల్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్ చేసిందట ఈ పొన్ను. ఈ ఏడాది ఎండింగ్ లోనే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇవే కాదు మరొక 2 చిత్రాలకు కమిట్ అయిందట. 2018లో హిట్ అయిన ముల్క్ మూవీకి సీక్వెల్ చేస్తోంది ఢిల్లీ డాల్. డంకీ తర్వాత హిట్ చూడని ఈ భామ ప్రెజెంట్ హిట్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తోంది. మల్టీ స్టారర్ చిత్రంగా వచ్చిన ఖేల్ ఖేల్ మే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్న మంత్రాన్ని ఫాలో అవుతోందట. ఇప్పటి వరకు సీరియస్ రోల్స్ చేసిన తాప్సీ ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతోంది. కామెడీ జోనర్ కి ఎంటర్ కాబోతోందట. తనలోని ఫన్ యాంగిల్ ని చూపించేందుకు ప్రిపేర్ అవుతోంది సొట్టబుగ్గల సుందరి. మునుపెన్నడూ చూడని తాప్సీని ఇందులో చూడబోతున్నామనేది లేటెస్ట్ బజ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా గాంధారి తర్వాత ఈ ప్రాజెక్టు పై షిఫ్ట్ కానుందట. త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. తెలుగులో బొడ్డు పూలు తప్ప మరేం చూపించరు అన్న బోల్డ్ స్టేట్మెంట్ పాస్ చేసి హెడ్ వెయిట్ అన్న ట్యాగ్ తీసుకున్న మేడం అప్పుడెప్పుడో మిషన్ ఇంపాసిబుల్ లో కనిపించింది. మళ్ళీ ఇటువైపు తొంగి చూడలేదు. అయితే ఇక్కడ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల టాలీవుడ్ పై ఫోకస్ చేయడం లేదట. ఛాలెంజింగ్ పాత్రలు, తన క్యారెక్టర్ లో డెప్త్ ఉంటే మళ్ళీ తెలుగు ప్రేక్షకులతో టచ్ లోకి వచ్చేస్తుందట ఈ భామ. ఒకసారి మిస్టేక్ చేస్తే ఓకే, కానీ రిపీట్ గా చేస్తే దాన్ని కోలీవుడ్ అంటారు. తెలుగులో తమ సినిమాను మార్కెట్ చేసుకోవాలి అనుకోవడం మంచిదే, కానీ మరి టైటిల్స్ సంగతి ఏంటి? గత అనుభవాల నుండి లెసన్స్ నేర్చుకోవాల్సిన తమిళ తంబేలు మళ్ళీ అదే పొరపాటు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? టాలీవుడ్ ఆడియన్స్ అంటే అంత నమ్మకమా లేక చిన్న చూపా? తెలుగు టైటిల్స్ విషయంలో పరభాషా హీరోలు అదే పొరపాటు రిపీట్ చేస్తున్నారు.
ఇక్కడ మార్కెట్ కొల్లగొట్టాలని స్కెచ్లేస్తే సరిపోదు, అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవడంలో తడబడుతున్నారు. రజనీ నుండి ధనుష్ వరకు తెలుగు టైటిల్స్ విషయంలో కేర్ తీసుకోవడం లేదు. తమిళ టైటిల్స్ నే యాజ్ టీజ్ దించేస్తున్నారు. కాదు టాలీవుడ్ ప్రేక్షకులపై రుద్దేస్తున్నారు. దీనివల్ల తమ మూవీస్ ఇక్కడకు తీసుకురాగలుగుతున్నారేమో కానీ ఆడియన్స్ అటెన్షన్ క్రియేట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నారు. తమిళ టైటిల్స్ నే తెలుగులోకి మక్కి దించి ఫెయిల్యూర్స్ చవి చూస్తున్నా కూడా తమిళ హీరోలు వేకప్ కావట్లేదు. తమ లాంగ్వేజ్ పై లవ్ అండ్ ఎఫెక్షన్ ఉండొచ్చు కానీ ఇతర భాషల్లో సినిమాను తీసుకురావాలనుకుంటున్నప్పుడు ఆయా భాషలకు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది. గత ఏడాది వచ్చిన వెటియాన్, తంగలాన్, కంగువా, రాయన్, ఐలాన్ సినిమా టైటిల్స్ చూస్తే అర్థమవుతోంది తెలుగు భాషపై వారికున్న ప్రేమ, అభిమానం. ఈ సమస్య వస్తుందని తెలిసి తెలివిగా కాస్త మేనేజ్ చేస్తున్నాడు మక్కల్ సెల్వన్. ఇక మాలీవుడ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ ఆ నోరు తిరగని, అర్థం తెలియని టైటిల్స్ తోనే వస్తున్నాయి కానీ ఎక్కువగా ఓటీటీకే పరిమితమవుతున్నాయి. అయితే ఈ ఏడాది మోహన్ లాల్ మూవీస్ ఎంపురాన్, తుడురం తెలుగులోనూ సందడి చేశాయి కానీ మలయాళ టైటిల్స్ నే ఇక్కడ కంటిన్యూ చేశారు. తుడురం బాగున్న టైటిల్ మీనింగ్ తెలుగు ఆడియన్స్ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసింది. బొమ్మను టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ చేయడంలో ఫెయిల్యూర్ అయింది. కన్నడ మూవీస్ ది కూడా ఇదే కహాని. టైటిల్స్ విషయంలో రజనీకాంత్, మోహన్ లాల్ అలా చేశారంటే వాళ్ళకి ఎలాగైనా చెల్లిపోతుంది. కానీ సూర్యకేమైంది? ఓన్ హీరోగా తీసుకుంటున్న టాలీవుడ్ ఆడియన్స్ కోసం కేర్ తీసుకోవాలని అనిపించలేదా, లేదా లైట్ తీసుకున్నాడా? తెరపై క్లీన్ చీట్ ఇమేజ్ ఉన్న ఈ స్టార్ హీరో తెలుగు ఆడియన్స్ ని కాదు కోలీవుడ్ ఫ్యాన్స్ ని కూడా హర్ట్ చేశాడా? రజనీ, మోహన్ లాల్ చేసినట్టే ఇప్పుడు సూర్య కూడా చేస్తున్నాడు. అదే బాటలో నడుస్తున్నాడు. కరుప్పు అంటూ తమిళ టైటిల్స్ తోనే తెలుగు వెర్షన్ పట్టుకొస్తున్నాడు. సూర్య బర్త్డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కనిపిస్తోంది. సూర్య నయా లుక్ లో మరొకసారి అడ్మైర్ చేశాడు. గజనీలోని ఓ సీన్ రీక్రియేట్ చేసి థ్రిల్ చేశాడు. కానీ కరుప్పు టైటిల్ విషయమే కాస్త టాలీవుడ్ ఆడియన్స్ కి అర్థం కావడం లేదు. కరుప్పు అంటే నలుపు అనే అర్థం. ఇది తెలుగు ఆడియన్స్ కి తెలీదు. ఇప్పుడు తమిళ, ఇంగ్లీష్ టైటిల్స్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని మేనేజ్ చేస్తున్నట్లు బ్లాక్ పెట్టేయచ్చు. కానీ అరవ టైటిల్ తోనే వచ్చేస్తున్నాడు సూర్య. కరుప్పులో తమిళ్లో శరవణ్ అనే ఫక్త్ తమిళియన్ పేరుతో వస్తున్న సూర్య తెలుగులో మాత్రం తన రియల్ నేమ్ తో పలకరించబోతున్నాడు. సినిమాలో నేమ్ మార్చాలన్న ఆలోచన ఉన్న దర్శకుడు ఆర్జే బాలాజీకి మరి టైటిల్ నేమ్ ఎందుకు చేంజ్ చేయాలని ఆలోచన రాలేదో. గతంలో తను దర్శకత్వం వహించిన మూకుత్తి అమ్మన్ను కూడా అమ్మోరు తల్లిగా ఇక్కడ ఆడియన్స్ ముందుంచాడు డైరెక్టర్. సూర్యను ఎలాగో టాలీవుడ్ ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు కాబట్టి టైటిల్ మార్చకూడదని అనుకున్నాడా? ఏ భాషలో తెచ్చినా తెలుగు ప్రేక్షకులు చూస్తారులే అనే ధీమానా సూర్య కూడా కేర్ ఎందుకు తీసుకోలేదో. గత సినిమాల రిజల్ట్ చూసి కూడా అరవ టైటిల్ తోనే బొమ్మలు తెచ్చేయాలన్న మొండి వైఖరి ఎందుకు వీడడం లేదు? వీటన్నింటికి త్వరలో జస్టిఫికేషన్ ఇస్తారేమో చూడాలి. సౌత్ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో సూర్య. అంతేకాదు సిల్వర్ స్క్రీన్ పై గ్రీన్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సూర్య ఇందులో సిగార్ తాగుతున్నట్లు చూపించారు. ఇదే తమిళకు మింగుడు పడ్డం లేదు. ఇలాంటి సీన్స్ ఫ్యాన్స్, ప్రేక్షకులను తప్పుదోవ పట్టించేవిగా భావిస్తున్నారు. గతంలో రజనీ జైలర్, లియోలో విజయ్ స్మోక్ చేయడాన్ని సహించలేకపోయింది కోలీవుడ్. సామాజిక బాధ్యత ఎక్కువగా కనపరిచే సూర్య కూడా స్మోకింగ్ సీన్స్ లో నటించడంతో కాస్త హర్ట్ అవుతున్నారు. తమ హీరో నుండి ఇలాంటి సీన్స్ చేయాలని కోరుకోవడం లేదని భావిస్తున్నారు. మరి టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్ నుంచి వస్తున్న అబ్జెక్షన్స్ సూర్య పట్టించుకుంటాడా? అంత టైం ఈ హీరోకుందా? లెట్స్ వాచ్. యష్ మదర్ నిర్మాతగా మారి కొత్తలవాడి అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుండి రీసెంట్లీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ హీరోతో తెరకెక్కించాల్సిన ఛత్రపతి శివాజీ బయోపిక్ ఆగిపోయిందట. అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు దర్శకుడు. వీటి ఫుల్ డీటెయిల్స్ ఈ సినీ రౌండప్ లో చూద్దాం. దియా ఫేమ్ పృథ్వీ అంబర్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ కొత్తలవాడి. యష్ తల్లి పుష్ప, అరుణ్ కుమార్ నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేస్తున్న తొలి సినిమా ఇదే. పిఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్లో కొత్తలవాడి అనే గ్రామీణ నేపథ్యంలో జరిగే ఓ లవ్ స్టోరీని చూపించబోతున్నాడు దర్శకుడు సిరాజ్. మేలో టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆగస్టు 1న థియేటర్లో పలకరించబోతోంది బొమ్మ. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ స్టోరీతో ఇప్పటికే బాలీవుడ్ లో పలు కథలు ప్రిపేర్ అవుతున్నాయి. చావా సక్సెస్ ఈ కథలకు ప్రాణం పోసినట్లయింది. రిషబ్ శెట్టి ద ప్రైడ్ ఆఫ్ భారత్ ఛత్రపతి శివాజీ మహారాజ్ తో పాటు రితేష్ దేశ్ముఖ్ రాజా శివాజీ తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ రెండింటికన్నా ముందే షాహిద్ కపూర్ తో ఛత్రపతి మహారాజ్ బయోపిక్ తెరకెక్కించాలి అనుకున్నాడు ఓ మై గాడ్ 2 డైరెక్టర్ అమిత్ రాయ్. అయితే ఈ సినిమా షెడ్యూకు వెళ్ళిందని రీసెంట్లీ అనౌన్స్ చేశాడు. అయితే ఎందుకు సినిమా ఆగిపోయిందో చెప్పలేదు. కానీ తనకు ఇండస్ట్రీలో సరైన గుర్తింపు దక్కలేదు అన్న ఆవేదన మాత్రం వ్యక్తం చేశాడు.